డైవర్ట్ రాజకీయాలతో కాంగ్రెస్ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమంటూ హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే చాలా గందరగోళంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పని మీద పట్టుగోలిపోయి, ప్రజా పరిపాలనలో పట్టుగోలిపోయి, ప్రజలకు ఏం చేయాలి అనేది పక్కకు పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈరోజు ప్రజల మనసును, ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా బ్రహ్మాండంగా దేశంలోనే ఒక ఆదర్శవంతంగా, దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా, తెలంగాణ అంటే భారతదేశ పటంలో నెంబర్ 1 వచ్చే విధంగా ఇవాళ చేసే విధంగా ఈరోజు చేస్తే మరి ఆ మంచి పేరును ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి వీరు ఇచ్చిన అమలు కాని హామీలు ఏవైతే ఉన్నాయో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు కాని హామీలను నెరవేర్చక వాటిని నిలదీసిన వాళ్ళను ఈ విధంగా అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఏదో అక్రమాలు చేసినట్టు, ఏదో దుర్వినియోగం చేసినట్టు, ఎవరినో కొట్టినట్టుగా మరి చిత్రీకరించి ఈరోజు కేసులు పెట్టడం అనేది